బాధే తెలియకుండా ఆకాశ ధాన్యము దేవదూతల పంటగ ఆహారం మీకు పంపి మీ వెనక ఒక బండ నడుస్తూ వచ్చి దాహం తీర్చాలి ఏర్పాట్లు చేసి మీరు అలసిపోకుండా పక్షిరాజు తన రెక్కల మీద పిల్లల మోసిన మిమ్మల్ని మోసి తీసుకొస్తే వీళ్ళకి ఏమైందంట? క్రొవ్వి పలిసి మందుడై, అంటే ఆసక్తి మందగించింది, భక్తి మందగించింది. అంతా వేకుని లేవాలని ప్రార్థన చేయాలని. ఒకప్పుడు రక్షణ పొందిన కొత్తలో ఎట్లుండేది? నేను నియమించుకునే గడియల కంటే ముందే ఒక మేలుకు చూస్తున్నదని దావీదు అంటాడే, అట్లుండేది భక్తి. 4ంటికి అలారం పెట్టుకుని 3:30 లేచి స్తోత్రం స్తోత్రం, లార్డ్ థాంక్యూ ఫర్ ద వండర్ఫుల్ డే అగైన్, ఓ వి లవ్ యు జీసస్, హల్లెలూయా. పక్కలోనే రే ఇంకా 4 అవ్వలేదురా పడుకోరా అంటే, నువ్వు పడుకో, ఐ కెనాట్ స్లీప్, ఐ వాంట్ టు ప్రైజ్ ద లార్డ్. ఇది ఆరంభం. ఏమండి, కొంతకాలం తర్వాత ఇతడే అంటాడు 4 గంటలకే ప్రార్థన చేయమని. ఎక్కడుంది బైబిల్లో? 5 గంటలు చేసిన దేవుడు అంటాడు. డోంట్ బి క్రేజీ. గాడ్ ఇస్ లవ్. ఓకే, ఇట్ ఇస్ ఓకే ఈవెన్ ఆఫ్టర్ 5:36. ఇట్స్ ఓకే. దట్ ఈస్ యువర్ ఓన్ క్లాక్, దట్ ఈస్ నాట్ గాడ్స్ క్లాక్. ఇట్స్ ఓకే. ఆ పదాలు మీరు చెప్పండారో నాతో చెప్పించేస్తున్నారు పద్దాకనే. దుర్మార్గం తెలివితేటలు. ఆడికి ఎంత దొమ్మండి, ఎంత ధైర్యం అండి. కొవ్వి కాలు జాడిస్తున్నాడంట. అంటే ఎంత పొగరు పట్టిన వ్యవహారం. దేవుని బైబిల్ ఎడతాను, దేవుడి లెక్కలు ఎడతాను. ఆ మర్యాద పోయింది, ఆ రెఫరెన్స్ పోయింది. గడగడ వణుకుతూ దేవుని సన్నిధిలో సంతోషించే వ్యక్తి పోయింది.